బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ అభిమానులు కార్యకర్తలు ప్రజలతో సందడిగా మారింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం కైలాష్ నగర్ లోని ప్రజాసేవా భవన్ కు ప్రతిరోజు ప్రజలు తరలివచ్చి కంది శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరుతున్నారు. వారందరికీ కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఇవాళ రణదేవి నగర్ కు చెందిన ఓ 25 మంది యువకులు ప్రజాసేవా భవన్ లో బీజేపీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఆయన ప్రధాని మోదీ పాలన చూసి యువకులు మేము సైతం అంటూ బీజేపీలో చేరుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఒక్కో కార్యకర్త అక్కిబాటలాగా సైనికుల్లాగా పనిచేసి ప్రజా వ్యతిరేక టీఆర్ఎస్ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెబుతున్నారన్నారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలోనూ బీజేపీయే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. దీనన్న గారి నాయకత్వం భారత్ మాతా కీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి బీజేపీ దీనన్న గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం బండి సంజయ్ నాయకత్వం వందే మాతరం వందే మాతరం. నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు ఉక్కుపాదంతో అణిచివేసేటువంటి ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి విధానాలకు కోపగించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రభుత్వాన్ని బొందబెట్టడం కోసం వందలాది మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. మళ్ళొక్కసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసి రాష్ట్రంలో కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఒక్కొక్క సైనికుడు అగ్గి బరాటలాగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కొక్క సైనికుడు లాగా మా కార్యకర్తలు పోరాడతారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు 2018 నుంచి పింఛన్లు లేవు. 2018 తర్వాత యారవడ్డోళ్ళకి రేషన్ కార్డులు వస్తలేవు. రైతులకు రుణమాఫీ చేయలేదు. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని మోసం చేసి ఇంతవరకు ఆ రైతన్నలు వడ్డీలు కట్టుకుంటున్నారు. మా బీసీ బిడ్డలకు కూడా 10 లక్షల రూపాయల బీసీ బంద్ ఇస్తున్నారు. ఇమ్మీడియట్గా స్టార్ట్ కావాలా. మా ఎస్సీ బిడ్డలు మా ఎస్టీ బిడ్డలు ఎవరెవరికి 10 లక్షలు ఇస్తున్నారో దళిత బంధు కానీ గిరిజన బంధు కానీ ఎస్టీ బంధు కానీ బరాబర్ తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ జోగు రామన్న గారికి నేను బహిరంగ సవాల్ విసురుతున్నా. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను బహిరంగ చర్చకు రావడానికి సిద్ధము. మీరు ఎంతమందికి ఇండ్లు కట్టించిండ్రో, ఎంతమందికి కొత్తగా 3 ఎకరాల భూమి వంచిండ్రో, ఎంత బీసీ సబ్ ప్లాన్ కింద లోన్లు లేస్తలేవు మా బిడ్డలకి, ఎంతమంది బీసీలకు లోన్లు లేపించిండ్రో, ఒక ట్రాలీ కొనుక్కోవడానికో, ఒక ఆటో కొనుక్కోవడానికో, ఒక బర్రె కొనుక్కోవడానికో ఎంతమంది మా బీసీ బిడ్డలకు లోన్లు ఇచ్చిండ్రో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. బహిరంగ చర్చకు వస్తా. నేను కూడా భగత్ సింగ్ నగర్ నుంచి అట్లనే వడర్మైల నుంచి అందరూ మా యూత్ వచ్చింది. మేము అందరూ ఇక్కడ ఎందుకు వచ్చినా అంటే బీజేపీలో చేరడానికి, అట్లనే మన శ్రీను అన్నని సపోర్ట్ చేయడానికి వచ్చిన. ఎప్పుడైనా ఎక్కడైనా ఏమైనా సమస్య వస్తే బీజేపీ కోసం మేము ఎప్పుడైనా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటా. ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ కూడా మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్కాలర్షిప్ లేవు. మొన్న ఎగ్జామ్ రాసిన కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసినా కానీ రిజర్వేషన్ అయితే అస్సలు లేవు. కంది సీనన్న మన ఎంబడే ఉండి మనకు అన్ని మంచి విషయాలు చెప్తుండు. కానీ జోగురామన్ వచ్చిన నుంచి మాకు ఇక స్కాలర్షిప్ బడులు లేదు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ₹1 స్కాలర్షిప్ ఇవ్వాలి. అట్లా ఉన్నది జోగురామ్ అన్నది కదా. ఇప్పుడు కంది సీనన్న ఇంత గెలిస్తే ఈ సంవత్సరం జోగురామ్ అన్న ఇంట్లో ఊకునుడు ఖాయం.